అభిరుచి మీ అభిరుచి. నమస్తే, అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం సీజన్ ఏదైనా సరే దానికి తగ్గట్టుగా వంటకాలను మీకు పరిచయం చేస్తోంది మీ అభిరుచి. ఈ రోజు కూడా మంచి మంచి వంటకాలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో ఈ రోజు ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? ఓకే అండి. ఓకే. కృష్ణవేణి గారు గోరు చిక్కుడు శనగపప్పు ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. గోరు చిక్కుడు శనగపప్పు ఇగురు ఓకే అండి. అంటే రోటీస్ లో చాలా బాగుంటుంది. రోటీస్ లో చాలా బాగుంటుందా? అవునండి. అండ్ ఈ శనగపప్పు అండ్ గోరుచిక్కుడు, శనగపప్పు అయితే ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్ కి సూట్ అవుతుంది అండ్ బాగుంటుంది అనుకుంటాను. సో ఈ గోరుచిక్కుడుతో కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. గోరుచిక్కుడు కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా. ఎస్, ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. సో ఎలా చేసుకోవాలో మీరే మాకు చేసి చూపించాలి. తప్పకుండా అండి. ఓకే, మరి గోరుచిక్కుడు శనగపప్పు ఇగురు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోరుచిక్కుడు శనగపప్పు ఇగురికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుడు 1/2 కిలో, శనగపప్పు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. గోరుచిక్కుడు శనగపప్పు ఇగురికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారుగా. రాజుగారు మనకి ప్రాసెస్ చూపిస్తారా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా నేను గోరుచిక్కుడు అలాగే పచ్చిశనగపప్పు ఓకే సో రెండింటిని విడివిడిగా ఉడికించి పెట్టాను. విడివిడిగా ఉడికించి పెట్టారు. ఓకే, ఒకటేమో లేట్ గా ఉడుకుతుంది, ఒకటేమో ఫాస్ట్ గా ఉడికిపోతుంది, అందుకని. సో కాబట్టి విడివిడిగా ఉడికించాను. ఓకే, ఉడికించేటప్పుడు ఏమైనా వేసారు అందులో? సాల్ట్ కానీ ఏం అక్కర్లేదు. ఏం లేదు. ఓకే, సో ముందుగా మనం దీనికి పోపు పెట్టుకోవాలి. ఓకే, ఇది గోరుచిక్కుడు ఎందుకు ఉడికించారంటే అదైతే నార్మల్ గా బాయిల్ అయిపోతుంది కదా ఈజీగానే. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. గోరుచిక్కుడు ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, శనగపప్పు అంటే టైం తీసుకుంటుంది కాబట్టి ఉడికించి వేసుకోవాలి. గోరుచిక్కుడు కూడా టైం తీసుకుంటుంది. ఓకే ఓకే అండి. సో ముందుగా దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే, అలాగే పోపు దినుసులు. ఓకే, ఓకే, కొంచెం దూరగా వేగింది కదా. సో దీంట్లో పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు. ఓకే, ఆహా, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసిన తర్వాత పోపు వాసన బాగుంటుంది కదండి. బాగుంటుంది. ఓకే, దీంట్లో రుచికి సరిపడా ఉప్పు. సో మొత్తం ఆ ఇగురికి సంబంధించిన ఉప్పు అంతా ఇక్కడే వేసేసుకుంటాం. ఓకే, కొద్దిగా పసుపు. అండ్ నిజంగానే ఇలా ఉడికించినట్టు అయితే కనుక చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదండి. సో దీంట్లో ఉడికించిన గోరుచిక్కుడు, ఓకే, అలాగే పచ్చిశనగపప్పు. ఓకే, సో ఇవి కాస్త దీంట్లో వేగాలండి. ఓకే, మరి ఇవి వేగిలోపు ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మొదటి చిట్కా: కాలి గాయాలైనప్పుడు బంగాళదుంపని పేస్ట్లా చేసి గాయం పైన పట్టీలా వేసినట్లయితే గాయం త్వరగా మానిపోవడంతో పాటు మచ్చలు కూడా పడకుండా ఉంటాయి. చిట్కా చూసారుగా. ఓకే ఓకే, సరిపోతుంది. ఓకే, సో గోరుచిక్కుడు కొంతమంది ఇష్టంగా తింటారు, కొంతమందికి అయితే అసలు నచ్చను కూడా నచ్చదు. సో శనగపప్పు అనేది చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి కాంబినేషన్ చేసిస్తే హ్యాపీగా తినేస్తారు. అంటే రోటీస్ అలాంటి వాటికి చాలా బాగుంటుంది. అవును. సో ఇప్పుడు చివరిగా మనం పచ్చి కొబ్బరి. ఓకే, ఇంకొంచెం కమ్మదనం కోసం. ఎస్, ఇక్కడ గోరుచిక్కుడు అండ్ శనగపప్పు కాంబినేషన్ లో చేశారు కదండి. ఇంకా గోరుచిక్కుడుతో వేరే కాంబినేషన్స్ ఏం బాగుంటాయి? పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు మనం. ఓకే,
లేదా దీంతోనే మనం క్యారెట్ పీసెస్ కూడా అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చేసుకున్నా గోరుచిక్కుడు అండ్ క్యారెట్తో కూడా క్యారెట్తో కూడా చాలా బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు కొబ్బరి తురుము వేసినట్టు క్యారెట్ తురుములా కూడా చేసుకొని వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. సో అలా కాకుండా క్యారెట్ ముక్కలు తర్వాత ఇలా గోరుచిక్కుడు కూడా ముక్కల్లానే చేసుకొని వేసుకుంటే కూడా మంచి టేస్ట్గా వస్తుంది. ఓకే ఓకే, రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిందా? కొద్దిగా మీరు అన్నట్టు అలా కనుక ఉడికించున్నట్టయితే ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సి వచ్చేది, టైం ఎక్కువ తీసుకునేది, చాలా ఎక్కువ టైం. కాబట్టి ఇది బెటర్. చాలా కొద్దిగా కొత్తిమీర ప్లేట్ ఇస్తారా? యా. మీరు చేసిన దాన్ని చూస్తే అలా ఏమంటారు, ఇంకా రోటీ కానీ రైస్ కానీ ఏది లేకుండా అలా తినేయొచ్చండి. అలా అనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకంటే అక్కడ శనగపప్పు కానివ్వండి, గోరుచిక్కుడు కానివ్వండి, అండ్ పచ్చి కొబ్బరి కూడా వేసాం కదా. పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, గోరుచిక్కుడు శనగపప్పు ఇగురు రెడీ అండి. ఓకే, వేడివేడిగా గోరుచిక్కుడు శనగపప్పు ఇగురు రెడీగా ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. గోరుచిక్కుడు శనగపప్పు ఇగురు తయారు చేయు విధానం. ముందుగా గోరుచిక్కుడు శనగపప్పు విడివిడిగా ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు వేసి వేగాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, ముందుగా ఉడికించిన గోరుచిక్కుడు శనగపప్పు వేసి బాగా కలిపి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము కలిపి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే గోరుచిక్కుడు శనగపప్పు ఇగురు రెడీ. గోరుచిక్కుడు శనగపప్పు ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు చేసేద్దామా? ఓకే అండి. చాలా కమ్మగా చాలా బాగుందండి. ఆ గోరుచిక్కుడు శనగపప్పు అండ్ కొబ్బరి మూడు కలుపుకొని తింటే నిజంగా చాలా టేస్టీగా ఉంది. కమ్మగా ఉంది, చాలా కమ్మగా ఉంది, చాలా బాగుంది. అండ్ హ్యాపీగా నేను చెప్తుంటాను కదా, ఇలాంటి ఐటమ్స్ మీరు చేస్తే రోటీకో రైస్కో అక్కడ డైరెక్ట్ ఇలా తీసుకొని తినేయచ్చు. నిజంగా చాలా టేస్టీగా ఉంది. గోరుచిక్కుడు శనగపప్పు ఇగురు చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. ఆలివ్ ఆయిల్తో చేతి వేళ్లపైన మసాజ్ చేసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చేతి వేళ్లు మృదువుగా మారతాయి. గోరుచిక్కుడు శనగపప్పు ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మాస్టర్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఒక డిఫరెంట్ కాంబినేషన్ సూప్ చూడబోతున్నామండి. దేంతోనో తెలుసా? ఆలు అండ్ బ్రెడ్ తో. ఆలు బ్రెడ్ సూప్. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో ఆలు బ్రెడ్ సూప్ చేయబోతున్నారు. అవునండి. చాలా కొత్తగా ఉందండి కాంబినేషన్. ఇది ముందు చేస్తుంటారా లేదా మీరే మాకు పరిచయం చేస్తున్నారా? కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చేస్తున్నాం అండి. బాగుంటుందా? ఆఫ్ కోర్స్ ఆలు చాలా బాగుంటుంది అండి. బ్రెడ్ అంటే ఇక్కడ బేస్ గా మనం ఆలు తీసుకుంటున్నాం. సో ఆలుతో సూపా? ఎస్. ఓకే, మరి ఆలు బ్రెడ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు బ్రెడ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, వేయించిన బ్రెడ్ ముక్కలు తగినన్ని, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూను, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూను, తరిగిన అల్లం 1 టీ స్పూను, బిర్యానీ ఆకు 1, వెన్న 1 టీ స్పూను. ఓకే, మరి రాజు గారు ఆలు సూప్, ఆలు బ్రెడ్ సూప్ తయారు చేసి చూపిస్తారా? తప్పకుండా అండి. ఆలుతో సూప్ నాకు కొత్తగా ఉందండి. చేసుకుంటూ ఉంటారండి. అవునా? ఇక్కడ కొంచెం మనం డిఫరెంట్ గా చేస్తున్నాం. ఓకే, సో క్రీమీ పొటాటో సూప్ అని చెప్పేసి మీరు కొంచెం టేస్టీగా డిఫరెంట్ గా చాలా ఎక్కువ రెగ్యులర్ గా ఒకే సూప్ కాకుండా దాన్ని కొంచెం వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది కదా. సో ఇక్కడ మనం ఉడికించిన బంగాళదుంపను మెత్తగా మెదిపి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే, సో ఇదే మనకు బేస్, ఆ థిక్నింగ్ కూడా. ఓకే, మామూలుగా కార్న్ ఫ్లోర్ కానీ మైదా కానీ వేస్తాం కదా. సో ఇక్కడ అదేం యూస్ చేయకుండా జస్ట్ ఆలుతో మాత్రం చేస్తాం. yes అండి. ఓకే, కొద్దిగా వెన్న వేసుకొని. ఒకవేళ ఆ సూప్ చేసుకునే టైంకి వెన్న అయిపోతే వెన్న బదులు ఏం వేసుకోవచ్చండి? మీరు కొంచెం నెయ్యి కానీ నెయ్యి వేసుకోవచ్చు. ఓకే, సో రిఫైండ్ ఆయిల్ లేదా మనకు ఆలివ్ ఆయిల్ ఉంటే అది వేసుకోవచ్చు. ఓకే,
ఎందుకంటే ఎప్పుడు సూప్ చేసినా మీరు వెన్నతోనే చేయడం చూసాం. అంటే కరెక్ట్ taste టైం ఆ టైం అదే అంటే నార్మల్ కరెక్ట్ టైంకి అయిపోయి లేదు సూప్ చేసుకోవాలంటే వేరే ఉన్న ఆప్షన్ కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ అంటే కొంచెం లైట్ స్మెల్ వస్తుంది, అందుకోసం మనం వెన్న లేదా ఆలివ్ ఆయిల్ ప్రిఫర్ చేస్తాం. ఓకే, లేదా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. వెల్లుల్లి, ఓకే అలాగే అల్లం అండి, ఓకే చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు, ఓకే అల్లం వెల్లుల్లి అండ్ బిర్యానీ ఆకు. సో దీంట్లోనే మనము ముందుగా మెదిపి పెట్టుకున్నాం కదా బంగాళదుంప, సో ఇది కూడా వేసేసుకుని ఓకే బాగా కలుపుకోవాలి ఇలాగా. అండ్ ఇది కూడా ఏదో బాగుందండి, హ్యాపీగా మనం ఇదే ఆలు ఇలా మెదిపి అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసేసి షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు కదా, టిక్కాలు చేసుకుంటాం. టిక్కాలు చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో తగిన నీళ్ళు పోసేసి ఓకే సో ఇది బాగా మెదిపేసుకోవాలండి. ఓకే సో దీంట్లో ఉండే ఆ స్టార్చ్ అదే మనకు చిక్కగా కావడానికి యూజ్ అవుతుంది. ఓకే సో అలాగే ఇది కొంచెం మనకు మరగాలి. ఓకే, మరి ఆలోపు మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. దోశలు మంచి స్మెల్తో టేస్టీగా రావాలంటే బియ్యం పప్పు నానబెట్టేటప్పుడే కొద్దిగా మెంతులు కూడా వేసి నానబెడితే దోశలు టేస్టీగా ఉంటాయి. చిట్కా చూసారుగా. ఓకే, సో అదంతా నీట్గా మిక్స్ చేసిన తర్వాత ఇలా కొంచెం మరగొస్తే సరిపోతుంది. సరిపోతుందండి. ఓకే ఓకే, దీన్ని వేరే ఆ డిష్లోకి వడగొట్టేసిందండి. ఓకే, సో ఆల్రెడీ ఆలు మెదిపిందే కాబట్టి మనకి ఎక్కువ మరగన వస్తుంది కదండి అది. అవునండి. ఓ అల్లం వెల్లుల్లి అండ్ అలాగే బిర్యానీ ఒకటి వేశారు కదా, స్మెల్ చాలా బాగుంది. ఎస్, కావాలంటే ఆ పల్ప్తో కూడా తీసేసుకోవచ్చు కదండి. ఇష్టం తీసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి అవన్నీ కనుక తినగలిగేటట్టు అయితే తాగగలిగేటట్టు అయితే అలా అలా తీసేసుకోవచ్చు. డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. లేదంటే ప్లెయిన్ గా ఫిల్టర్ చేసుకోవడమే. ఎందుకంటే ఓన్లీ ఉంది ఆలు అల్లం వెల్లుల్లి కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఎస్ అండి. సో దీన్ని కొంచెం మనం సీజనింగ్ చేయాలి. ఓకే, రుచికి సరిపడా ఉప్పు, ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. ఓకే సో ఇలా వేసిన తర్వాత ఎంతసేపు మరగాలండి? ఎక్కువసేపు ఏం అక్కర్లేదండి. ఓకే, కొంచెం బాగా కలిపేసి మనం ఇంకా సర్వ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అది కరిగితే సరిపోతుంది ఉప్పు అండ్ పెప్పర్. అవునండి. ఓకే, సో ఇది కొంచెం సిమ్లో పెట్టేసేస్తాను. సో ఈ లోపు మనం కార్వింగ్ చేసేసుకుందాం. ఓకే, మోసంబి అండ్ ఆరెంజ్. సో అంటే కొంచెం ప్లేట్ ప్రెజెంటేషన్ చేస్తున్నాను. ఓకే, చాపింగ్ బోర్డ్ యా, వీటి మనం రౌండ్ స్లైసెస్ కట్ చేస్తున్నాం. ఓకే అవును, ఇక్కడ మీరు బ్రెడ్ అన్నారు, బ్రెడ్ ఎక్కడ ఉందండి? సో ఆల్రెడీ మనం వేయించిన బ్రెడ్, సో ఈ పీసెస్ మనం వేసి సర్వ్ చేసుకుంటాం. ఓకే, ఆలు బ్రెడ్ సూప్ అన్నారు కదా, ఆలు కనిపిస్తుంది, బ్రెడ్ ఎక్కడ అని చెప్పేసి అనుకున్నాను. ఓకే ఓకే, అలాగే ఆరెంజ్లో కూడా అండి. ఓకే, ఆరెంజ్ ఇలా స్లైసెస్ లా కట్ చేస్తే చాలా బాగుంటుంది కదండి. చాలా బాగా కనిపిస్తుంది. ఎస్, ఓకే ఓకే, వీటిని మనం ఇలా మధ్యలోంచి స్లిట్ ఇచ్చుకోవాలండి. ఓకే, ఇలా. ఓ సో దాన్ని ఏమన్నా ఫోల్డింగ్ లాంటిది బెండింగ్ లాంటిది ఏమైనా చేస్తారా? ఎస్ అండి. అయితే చాలా సన్న లేయర్స్ కట్ చేసుకోవాలి కదండి. అవును. ఓకే, స్వీట్ లైమ్ కూడా సేమ్ అలాగే. ఓకే ఓకే, ప్లేట్ ఇస్తారా? యా, సో ఇలా ఫోల్డ్ చేసుకుని. సో సన్న లేయర్స్ కట్ చేసుకున్నందుకు మనకు అలా ఈజీగా వచ్చేస్తాయి కదండి. అవునండి. ఎస్, అండ్ అలాగే వెట్గా ఉంటుంది కాబట్టి కింద స్టిక్ కూడా అవుతుంది. అవునండి. ఓకే, జస్ట్ ఇలా బెండ్ చేయడమే. బెండ్ చేయడం అండి, ఇలా ఎస్ ఆకారంలో వస్తుంది.
సో ఇలా అరేంజ్ చేసేసుకుని మనం ఆలు సూప్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఆలుతో సూప్ నేనైతే కొత్తగా వింటున్నానండి. చాలా బాగుంది. ఆల్రెడీ చేసుకుంటూ ఉంటారని చెప్పేసి అన్నారు కానీ నాకైతే కొత్తగా ఉంది అండ్ చాలా బాగుంటుందని కూడా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఎస్. సో దీంట్లో ప్రోటాన్స్ అండి. బ్రెడ్ పీసెస్ లా కట్ చేసి చక్కగా డీప్ ఫ్రై చేసి అది వేసుకుని వావ్. మామూలుగా ఏంటంటే టొమాటో సూప్ తో మనం సర్వ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇలా ఆలు సూప్ తో కూడా ఇది బాగుంటుంది అంటారు. చాలా బాగుంది. ఓకే. ఓకే సూప్ రెడీ అండి. ఓకే మరి చక్కటి కార్వింగ్ తో పాటు ఆలు బ్రెడ్ సూప్ రెడీగా ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఆలు బ్రెడ్ సూప్ తయారు చేయు విధానం. ఉడికించిన బంగాళదుంపలను మెత్తగా మెదిపి ఉంచాలి. ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, అల్లం, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. ఉడికించి మెదిపిన బంగాళదుంపలు దీనిలో వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మరొక పాన్ లోకి వడగట్టి ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని వేయించిన బ్రెడ్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే ఆలు బ్రెడ్ సూప్ రెడీ. ఆలు బ్రెడ్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి దీన్ని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే. కమ్మగా ఉంది. చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉందండి. నిజంగా చాలా బాగుంది. అండ్ బ్రెడ్ తో అండ్ ఆలు సూప్ అవుతుంటే వావ్ సూపర్. అండ్ చాలా ఈజీ ప్రాసెస్ లో మీరు చాలా సింపుల్. అంటే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా యూజ్ చేస్తాం. చాలా టేస్టీగా ఉంది. వెంటనే మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుందండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. ముఖం పైన నల్లటి మచ్చలు ఉన్నట్లయితే కొత్తిమీర, పుదీనా ఈ రెండింటిని పేస్ట్లా చేసి ఆ మచ్చల పైన తరచూ అప్లై చేసుకుంటే క్రమంగా నల్లటి మచ్చలు తగ్గిపోతాయి. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే మంచి మంచి వంటలు చేయడానికి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? మాధురి. మాధురి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నాచారం. నాచారం నుంచి. ఏం చేస్తూ ఉంటారండి? ఐఎమ్ అబాకస్ టీచర్. అవునా? వావ్. ఇప్పుడు మీరు ఏ వంట చేస్తున్నారు? మహారాష్ట్రియన్ బెండి మసాలా. మహారాష్ట్రన్ బెండి మసాలా. మీరు మహారాష్ట్రియన్సా? కాదండి, కాదా? ఓకే ఇక్కడేనా లోకలేనా? లోకల్ కాదు, గుంటూరు సైడ్. ఓకే కానీ బాంబేలో ఉండొచ్చు అనమాట. ఓకే అందుకని చెప్పేసి ఆ డిష్ చేయడానికి వచ్చారు. ఓకే హాయ్ అండి. హాయ్, మీ పేరు? జయశ్రీ అండి. జయశ్రీ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాచారం నుంచి వచ్చాను. నాచారం నుంచి. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఓకే సో ఇద్దరిట్లో ఎవరు ఫస్ట్ వంట చేస్తున్నారు? నేను చేస్తానండి. మీరే చేస్తారా? ఏ వంట చేస్తారు? సాబుదానా కిచిడి. సాబుదానా కిచిడి. ఓకే మరి సాబుదానా కిచిడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సాబుదానా కిచిడికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, ఉడికించిన పెసరపప్పు 1/2 కప్పు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూను, మినప్పప్పు 1 టేబుల్ స్పూను, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 4, అల్లం కొద్దిగా, ఆవాలు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మరసం 1 టీ స్పూను, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూను. సాబుదానా కిచిడికి కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే ఈవినింగ్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సాబుదానా కిచిడి. ఓకే, ఫస్ట్ ఫస్ట్ స్టవ్ వెలిగించు. ఓకే. ఓ ఈ కిచిడి నెయ్యితో చేస్తున్నారా? కొంచెం నెయ్యి వేస్తున్నానండి. ఓ కొంచెం నెయ్యి కొంచెం నూనె మిక్సా? మిక్స్ చేసి వేస్తున్నాను. ఓకే ఫస్ట్ పోపు వేస్తున్నానండి. ఓకే శనగపప్పు, శనగపప్పు, మినప్పప్పు, మినపప్పు. ఓకే జీలకర్ర, ఓకే భలే వేస్తున్నారండి. ఇక్కడ శనగపప్పు, ఇక్కడేమో ఇది, ఇక్కడేమో జీలకర్ర, ఆవాలు. ఆవాలు. ఇది బాగుంది ఇలాగా. ఎక్కడికక్కడ బాగా వేగిపోతాయి. ఆల్మోస్ట్ అన్ని పప్పులు యూజ్ చేస్తున్నట్టున్నారు. కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాను. జీడిపప్పు కూడా. ఓకే ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ వంట? ఇది మా వదిన గారి స్పెషల్ ఐటమ్ అండి. మీ మా వదిన వదిన గారి స్పెషల్ దగ్గర ఐటమా? మా వదిన గారు నేర్పించారు. ఓకే సాబుదానాతో కిచిడి అండ్ అది కూడా కొబ్బరి అండ్ పెసరపప్పు కాంబినేషన్ లో కొత్తగా. అల్లం వేస్తున్నానండి. ఓకే బాబాయ్ కరివేపాకు. కరివేపాకు.
రాజుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారుగా ఇలా పట్టుకొని వేయాలి కరివేపాకు అని. మీ మీద పడదు, నా మీద కూడా పడదు. పచ్చిమిర్చి, ఓకే, ఇదేంటంటే సగ్గుబియ్యం నానబెట్టారు? అవునండి, 5 hours నానబెట్టాను. 5 గంటలు నానబెట్టారు. ఓకే, ఇది ఇప్పుడు వేసేస్తున్నాను. ఓకే. సో మరీ మెత్తగా కాకుండా ఇలా నానితే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, అప్పుడు మనకి పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. పెసరపప్పు, ఉడికించిన పెసరపప్పు. ఉడికించారు. సగ్గుబియ్యం ఏమో నానబెట్టారు 5 గంటలు, ఇదేమో ఉడికించారు పెసరపప్పు. ఓకే, కొబ్బరి వేస్తున్నానండి. ఓకే. పచ్చి కొబ్బరి తురుము. అవునండి. బా, చూస్తుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదండి. అవును, బాగుంది బాగుంది. కాంబినేషన్ కూడా, ఎందుకంటే అక్కడ సగ్గు బియ్యం బాగుంటాయి, నెక్స్ట్ పెసరపప్పు, నెక్స్ట్ ఇంకా పచ్చి కొబ్బరి తురుము. వాసన కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా మూత పెట్టాను. అవునా? ఓకే, కొద్దిగా పెట్టాలి మొత్తం? కాదు, మొత్తం పెట్టాలి. మొత్తం పెట్టాలి. కొద్దిగా సిమ్లో పెట్టి మూత పెట్టాను. ఉప్పు ఇవన్నీ ఎప్పుడు వేస్తారు? అయిపోయిన తర్వాత వేస్తాను. ఇది అయిపోయిన తర్వాత దించే ముందు సాల్ట్, లెమన్. ఓకే, ఇంకా అన్ని వేసేసినట్టు అయిపోయినట్టు. అంతే, అయిపోయింది. వావ్, ఇదేదో చాలా ఈజీగా మంచి టేస్టీ కిచడీలా ఉంది. జస్ట్ మనకి పని ఏంటంటే పెసరపప్పు ఉడికించుకోవడం, ఇది సగ్గుబియ్యం 5 గంటలు నానబెట్టుకోవడం. అంతే. ఓ, ఇలా ఎంతసేపు అవ్వాలి? 5 to 6 minutes పెట్టాను. 5 to 6 minutes అయితే అయిపోతుంది. ఓకే, ఏం చేస్తుంటారు మీరు ఖాళీ టైంలో? అభిరుచి చూస్తాను. ఏమైనా ట్రై చేస్తూ ఉంటారా? చేస్తానండి. రాజుగారు చేసే రైస్ ఐటమ్స్ అన్ని చేస్తా. స్వీట్ కార్న్ రైస్, బేబీ కార్న్ రైస్. సో రైస్ ఐటమ్స్ ఎక్కువగా చేస్తారా? ఎందుకంటే పిల్లలకి అవి ఇష్టం. ఓ, ఓకే, అది పెట్టి. కార్వింగ్ ఎప్పుడైనా ట్రై చేశారా? కార్వింగ్ చేయలేదండి. కార్వింగ్ ట్రై చేయలేదా? ఈజీగా చాలా బాగా చూపిస్తారు. చాలా బాగా చూపిస్తారా? చూద్దామండి. చూద్దామండి. ఓ, ఉడికిందండి. ఈ సగ్గుబియ్యం చక్కగా ట్రాన్స్పరెంట్ లో అయిపోయాయి. అవునండి, ఇలాగే బాగుంది, ఇలా ఉంటే పొడిపొడిలాడుతూ. ఉడికినట్టు. ఇలా ఉంటే ఉడికినట్టండి. ఓకే, చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది. సగ్గుబియ్యంతో ఏ చేసినా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, సో ఇంకేమైనా వేయాలా ఇందులో? ఇప్పుడు లెమన్ జ్యూస్ వేయాలండి. ఓకే, ఒక్క నిమిషం మీకోసం నేను హెల్ప్ చేస్తాను. ఎప్పుడు రాజుగారు చెప్తూ ఉంటారు కదా, స్టవ్ ఆరిపిన తర్వాత లెమన్ జ్యూస్ వేయాలి, లేదా స్టవ్ మీద ఉన్నప్పుడే వేస్తే చేదైపోతుంది. నాకు థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే, ఏం లేదు, మళ్ళీ మీ డిష్ చేదైపోతుందేమో అని. అంటే టేస్ట్ చేయాలి కదా. సారీ, వేయండి. లెమన్ జ్యూస్ కంపల్సరీయా? కంపల్సరీ. ఓకే, అంటే పులుపు ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసి అవాయిడ్ చేసి సరే ఉంటే బాగుంటుంది. అయిపోయింది. ఫాస్ట్ గా ఈజీగా చాలా కలర్ఫుల్ స్నాక్ ఐటమ్ అనుకోవచ్చండి. నిజంగా చాలా బాగుంది చూస్తుంటే మాత్రం. అక్కడ గరిట ఉంది, తీసేసుకోండి. అండ్ పప్పులు బాగా వేసారు. శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, జీడిపప్పు, ఇంకా పప్పులు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల పప్పులు వేసుకొని తినొచ్చు అనుకుంటాను. ఓకే, సాబుదానా కిచిడి రెడీ. ఓకే, సాబుదానా కిచిడి రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. సాబుదానా కిచిడి తయారు చేయు విధానం. సగ్గుబియ్యం 5 గంటల పాటు నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి, కొద్దిగా నూనె వేసి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అల్లం, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన సగ్గుబియ్యం, ఉడికించిన పెసరపప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి ఉడకనివ్వాలి. ఆపై ఉప్పు వేసి స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సాబుదానా కిచిడి రెడీ. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. జలుబు చేసినప్పుడు వాముని పొడిలా చేసి ఆ పొడిని ఒక పల్చటి క్లాత్లో చుట్టి అప్పుడప్పుడు దాన్ని వాసన పీల్చినట్లయితే జలుబు త్వరగా తగ్గిపోతుంది. సాబుదానా కిచిడి ఎలా తయారు చేసుకోవాలో వచ్చేసారు కదా. ఓకే మాధురి గారు, ఇప్పుడు మీ టర్న్. సో ఇప్పుడు మీ ఇందాక ఏదో చెప్పారు, మహారాష్ట్రన్ బెండి మసాలా. మహారాష్ట్రన్ బెండి మసాలా. ఓకే, అదేంటండి స్నాక్ ఫ్రై లా ఉంటుందా? రోటీలో తినచ్చు, రైస్ లో తినచ్చు. అవునా? ఓకే, డ్రైగా ఉంటుందా లేకపోతే? డ్రైగా ఉంటుంది. డ్రైగా ఉంటుంది. ఓకే,
మరి మహారాష్ట్రియన్ బేండి మసాలాకి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్ర బేండి మసాలాకి కావాల్సిన పదార్థాలు: తరిగిన బెండకాయలు 1/2 కిలో, ధనియా మసాలా 2 టీ స్పూన్లు, వేయించిన వేరుశనగ పలుకుల పొడి 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1 టీ స్పూను, కారం తగినంత, ఆమ్చూర్ పొడి 1 టీ స్పూను, ఉప్పు తగినంత, పంచదార కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, తెల్ల నువ్వులు 1 టేబుల్ స్పూను, పచ్చి కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూను, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే మాధురి గారు స్టార్ట్ చేద్దామా? యా ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసేసుకుందాము డీప్ ఫ్రై కి. ఓకే డీప్ ఫ్రై కాబట్టి ఫస్ట్ ఆయిల్ Yeah. పెట్టుకోవాలంటారు. ఓకే సరిపోతుంది ఆయిల్? ఒక రౌండ్లో ఏం చేయొచ్చు. ఓకే సో అక్కడ స్పెషల్ ఇది బేండితో చేసే స్పెషల్ అవునండి, స్పెషల్ ఐటమ్. ఓకే ఫంక్షన్స్ లో వాటిల్లో కంపల్సరీగా ఉంటుంది. కంపల్సరీగా ఉంటుందా? ఓకే మ్యారేజెస్ లో ఎన్ని ఇయర్స్ ఉన్నారు మీరు బాంబేలో? 6-7 ఇయర్స్. 6-7 అది ఓకే ఏం చేయాలి ఇప్పుడు? ఆయిల్ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఈ డ్రై మసాలాలన్నీ కలుపుకోవాలి. ఓకే మరి అది ఫాస్ట్ కలుపుకోండి. అయిపోతుంది. అది పొయ్యి మీద ఇది వేసిన తర్వాత వేడిగానే కలపాలన్నమాట. ఓకే ఓకే వేడిగా కలిపితే ఏమవుతుందంటే ఇది లోపలికి బాగా పీల్చుకుంటుంది. అచ్చా ఓకే ఇట్లా స్లిట్ చేసి పెట్టుకోవాలి. ఓకే కట్ చేసేటప్పుడు ఫ్రై చేసిన తర్వాత ఎప్పుడైతే మనం మసాలాలో వేస్తామో అప్పుడు అది బాగా మిక్స్ అవుతుంది అనమాట, లోపలికి కూడా పీల్చుకుంటుంది. ఓకే 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 సో ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మిగతా ప్రాసెస్. మిగతా ప్రాసెస్. ఓకే ఆయిల్ వేడెక్కినట్టుంది. యా బెండకాయలు వేసేద్దాం. ఓకే సో ఇంట్లో కుకింగ్ అంతా మీరేనా? మార్నింగ్ అంతా వంట వండేసి అప్పుడు వెళ్ళిపోతారా క్లాసెస్ కి? లేదండి, నా క్లాసెస్ సాటర్డే సండేస్ మాత్రమే ఉంటాయి. ఓకే సో మిగతా రోజుల్లో చేస్తాను. సండే పొద్దున్న టిఫిన్ వరకు బ్రేక్ఫాస్ట్ వరకు చేస్తాను. ఓకే నార్మల్ గా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అంటారు, నేను ఆదివారం మాత్రమే వర్క్. అవును, ఆదివారం హాలిడేస్ లో వర్క్ ఉంటుంది మాకు. ఓకే ఇక్కడ పక్కన ప్యాన్ ఏమైనా అవసరం ఉందా? ఒక 2 minutes అయిన తర్వాత ఓకే ఇది మళ్ళీ డైరెక్ట్ గా దాంట్లోనే వేసేయాలి. ఓకే మళ్ళీ వేరే దాంట్లో ఎక్కడ వేయకూడదు. డైరెక్ట్ గా దాంట్లో వేస్తే బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి మసాలాలు. సో మీకు ఎంతమంది అండి పిల్లలు? 2 అండి, ఒక పాప బాబు. ఒక పాప ఒక బాబు. ఓకే సో మండే టు ఫ్రైడే మీకు ఓన్లీ సాటర్డే సండే క్లాసెస్ ఉంటాయన్నారు కదా, మరి మండే టు ఫ్రైడే ఇంట్లోనే ఉంటారా? మండే టు ఫ్రైడే హౌస్ వైఫ్. బాగుంది కదా. అది వేసి పెట్టేసుకుంటాం. ఓకే ఇది ఆన్ చేసేయమంటారా? ఆన్ చేసేసి ఒక్క చుక్క ఆయిల్ వేసుకుంటే చాలు. ఓకే ఇటు వేయాలి. మీనా ఒక్క చుక్క ఏం చాలు, ఎక్కువ. ఒక్క చుక్క ఆయిల్ ఇంట్లో ఉంటుంది చాలా? కదా, ఇంకొంచెం ఆన్ చేసారా? ఆన్ చేశాను. కొంచెం వేడెక్కనివ్వండి. సరిపోతుందండి. ఓకే సో అక్కడ వేగేలోపు ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ తెల్ల నువ్వులు ఈ మసాలాలు అన్ని వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే ఇది ఫ్రై చేసింది దాంట్లో వేసి కలిపేసుకోవడం. ఓకే ఓకే బెటర్ మీకు అది ఇక్కడ షిఫ్ట్ చేసేమంటారా? చేసేసి పెట్టేనా? సో మీకు అక్కడ ఈజీగా ఉంటుంది చేయడానికి. ఇది హైలో ఉంచాలా లేకపోతే సిమ్? హైలో ఉంచేసేయాలి. ఓకే ఆయిల్ వేడెక్కింది. వేడెక్కి తెల్ల నువ్వులు 1 స్పూన్. ఓకే ఇవి చిట్పట్లాడతాయి కదా, అప్పుడు ఆపేసేయాలి. ఇంకా ఓకే స్టవ్ ఆర్పేయాలా? స్టవ్ ఆపేసేయాలి. ఓ అవన్నీ మరి మసాలా డ్రైగానే, అంటే ఈ హీట్ ఉంటుంది కదా, ఓకే అది చాలు. అవి ఆల్రెడీ అన్ని ఈ మసాలా అన్ని మనకి ఆల్రెడీ ఫ్రైడ్ గానే ఉంటాయి కదా మార్కెట్ లో దొరికి. ఇప్పుడు ఇది వేరుశెనగ పప్పు వేయించి పొడి చేసింది. ఇది వేరుశెనగ పప్పు వేయించి పొడి చేశారా? వేరుశెనగ పప్పు వేయించి పొడి చేసి ఇప్పుడు చిట్పట్లాడుతుంది కదా, అవును. ఇంకా ఆఫ్ చేసేస్తాం. ఓకే ఆఫ్ చేసేసి కొంచెం చిటికేడు పసుపు, అంటే ఎక్కువ వేయకూడదు, మళ్ళీ పసుపు వాసన వస్తుంది. ఓకే తర్వాత కారం, ఓకే కొంచెం ఉప్పు, తర్వాత ధనియా మసాలా. ధనియా మసాలా. ఓకే ధనియాల పొడి ఉంటుంది, ధనియా మసాలా ఏంటండి? ధనియాల మసాలా మామూలు ధనియాల పొడినే మసాలా అన్నాను అంతే. మసాలా అన్నారు అంతే. అంతే అంతే. అంటే ఉత్త ధనియాల పొడిలా లేదు అది? అంటే ధనియాలు, గసాలు, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగం, రాతి పువ్వు ఇవి వేసి ఫ్రై చేసుకొని మిక్సీ ఓకే చేసుకోవచ్చు. మరి ధనియాల ఇది పొడికి మనకి మసాలాకి తేడా చాలా ఉంది. అవునా?
సో ఇదేంటండి మీరు ఇంట్లో తయారు చేశారా లేకపోతే బయట నేను తయారు చేశాను కానీ బయట దొరుకుతుంది మనకి. బయట ధనియా మసాలా అంటే ధనియా మసాలా దొరుకుతుంది. ఓకే, కావాలంటే ఇంట్లో చేసుకోవచ్చు లేకపోతే బయట నుండి తెచ్చుకోవచ్చు. గరం మసాలా. ఓకే. ఇప్పుడు వేయించిన వేరుశనగపప్పు పొడి. ఓకే, వేరుశనగ పలుకులు వేయించి పొడిగా చేశారు. ఓకే. తర్వాత పంచదార. పంచదార మహారాష్ట్రియన్స్ పంచదార వాడతారు. చిటికెడు పంచదార టేస్ట్ ఒక మంచి టేస్ట్ వస్తుంది కదండి. ఇది తర్వాత ఆమ్చూర్. ఆమ్చూర్. ఓకే. రైట్. లాస్ట్ లో తురివిన పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి తురుము. ఓ బాగున్నాయి కదండి మసాలాస్ అన్ని. ఇప్పుడు ఇది మిక్స్ చేసేసుకోవాలి బాగా. Okay. ఈ లోపల బెండి ఫ్రై అయిపోతుంది కదా. అవును, ఇంకా అవ్వాలి కదండి ఇవి. అయిపోయింది. సో ఇవన్నీ ఇలా పచ్చిగానే ఉంటాయా? అంటే ఈ వేడికి మిక్స్ అయిపోతాయి కదా చాలు. అంటే అది మళ్ళీ వేడిగా ఉన్నప్పుడే వేస్తాం కదా, దానికి పట్టేసుకుంటాయి మొత్తం. అన్ని మిక్స్ చేసి పెట్టేసుకొని బాగుందండి డిఫరెంట్ గా. అన్ని రెడీగా ఉన్నాయంటే ఫాస్ట్ గా అంతే. పిల్లలు ఇష్టంగా తింటారు. అవునా? ఓ బెండకాయలు వేగిపోయినాయి. సో ఈ మాత్రం అయితే చాలు, ఎక్కువ క్రిస్పీగా కాదు. మరి ఎక్కువ క్రిస్పీగా అక్కర్లేదు. ఓకే. లోపల సాఫ్ట్ గా ఉండాలన్నమాట. ఓకే. ఇప్పుడు ఇవి తీసి ఈ మసాలాలో వేసి కలుపుకోవాలి. నార్మల్ గా బెండి ఫ్రై మనం ఇలా చేసుకుంటూ ఉంటాం, కానీ ఆ మసాలాస్ తో బాగుంది, కొత్తగా ఉంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఆ వేడికి ఆ మసాలా మొత్తం దీనికి అబ్జర్వ్ బెండకాయలంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే. ఆఫ్ చేయొద్దు పొయ్యి. స్టవ్ ఆఫ్ చేయకూడదా? ఓకే. ఇప్పుడు జీడిపప్పు వేయించుకోవాలండి. ఇదేదో బాగుందండి వేయించే విధానం. నార్మల్ జీడిపప్పు అనగానే చాలా మంది అలా అంత ఆయిల్ అలా వేసేసి ఇలా వెతుక్కుంటూ ఉంటారు, కానీ మీరు చక్కగా ఇది ఈజీ. ఈజీ. మనం రెండు తీసే లోపల కింద ఉన్న రెండు మాడిపోతాయి. ఇది అట్లా కాదు, ఒకటి మరి నల్లగా ఇలా అయిపోతూ ఉంటాయి. ఇది బెటర్. బాగుంది. ఇది నేను పట్టుకుంటాను, అది ఏమైనా కలపాలా? బాగుంది కదా, చాలా బాగుంది. మీరు తిన్నారా ఎప్పుడన్నా? ఇది తిన్నారండి. తిన్నారా? చేసి పెట్టారా? చేసి పెట్టాను. ఓ మీరు మంచి ఫ్రెండ్సా లేకపోతే కేవలం మీ పిల్లలు? లేదు లేదు, అంటే పరిచయం అయింది పిల్లల ద్వారా, కానీ ఆ తర్వాత మేము మెయింటైన్ చేసుకుంటాం మా ఫ్రెండ్షిప్. అది కూడా వేసేసి బెండి మసాలా ఫినిష్. సర్వింగ్ బౌల్ లో తీసుకొని బాగుంది సర్వ్ చేసుకోవడమే. బౌల్ తీసుకొని సో అదొకటి ధనియా మసాలా అంటే దొరుకుతుందన్నారు. దొరుకుతుందండి. ఓకే. ఇప్పుడు కొత్తిమీర వేసి ఫైనల్ గా కొత్తిమీర. అంటే మహారాష్ట్ర సైడ్ వంటల్లో కూడా ఫైనల్ గా కొత్తిమీర అక్కడ ఇంకా ఎక్కువ యూజ్ చేస్తారు. ఎక్కువ యూజ్ చేస్తారా? ఓకే. ఇదిగోండి బెండి మహారాష్ట్రన్ బెండి మసాలా రెడీ. వేడి వేడిగా మహారాష్ట్రన్ బెండి మసాలా రెడీగా ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. మహారాష్ట్ర బెండి మసాలా తయారు చేయు విధానం. ముందుగా బెండకాయలు, జీడిపప్పు నూనెలో డీప్ ఫ్రై చేసి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తెల్ల నువ్వులు వేసి వేగాక స్టవ్ ఆపి పసుపు, కారం, ఉప్పు, ధనియా మసాలా, గరం మసాలా, వేయించిన వేరుశనగ పలుకుల పొడి, పంచదార, ఆమ్చూర్, పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా వేయించిన బెండకాయలు, జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మహారాష్ట్ర బెండి మసాలా రెడీ. ఓకే, తయారీ విధానం చూసారుగా. రాజుగారు కూడా వచ్చేసారు ఇంకా టేస్ట్ చేసి చెప్పడానికి. రాజుగారు, మరి సాబుదానా కిచిడి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే అండి, మీరు కూడా తీసుకోండి మేడం. మనం కూడా టేస్ట్ చేద్దాం. రెడీగా ఉన్నారు స్పూన్ పెట్టుకొని. ఓకే, ఎలా ఉంది? అలాగే నెక్స్ట్ మాధురి గారు చేసిన మహారాష్ట్రన్ బెండి మసాలా. మనం కూడా టేస్ట్ చేద్దాం. రెండు కూడా బాగున్నాయి. రాజు గారు మీరు చెప్పాలి ఫైనల్ గా రెండిట్లో ఏది బాగుంది అనేది. కిచిడి ఆబ్వియస్ గా అంటే పెసరపప్పు కాంబినేషన్ వచ్చింది కాబట్టి మంచి టేస్టీగా ఉంది. సో ఈ బెండిలో ఏంటంటే కొంచెం కొద్దిసేపు కొంచెం మగ్గితే బాగుండేది అనిపించింది. అంటే ఆ మసాలా వరకు చాలా బాగా టేస్ట్. అవును, సో మహారాష్ట్రన్ స్పెషల్ అని చెప్పేసి అది ధనియా మసాలా చెప్పారు కదా, సో అది చాలా బాగుంది. బట్ అంటే ఆ బెండకాయ మనం అంటే పంట కింద మనం కొంచెం అలా నమ్మలేప్పుడు అంటే కొద్దిగా చప్పగా తగులుతుంది. అంటే డైరెక్ట్ ప్రాసెస్ అదంట. నేను ఇందాక అడిగితే అది సపరేట్ గా వేస్తాం అలానే ఉంటుంది అని చెప్పేసి ఏదో అన్నారు.
కరెక్ట్. అంటే జస్ట్ అంటే ఫీల్ చెప్తున్నాను. అవును, ఇంకొంచెంసేపు ఉంచాలి. కొద్దిసేపు అంటే మనం ప్యాన్ లో వేసిన తర్వాత ఆ మసాలా కూడా కొద్దిగా బెండి కొంచెం ఫ్రై అవుతాయి. కొద్దిసేపు మగ్గితే మటుకు ఏంటంటే ఆ మసాలా ఫ్లేవర్ కూడా కొంచెం దానికి పట్టేస్తుంది. మనం ఎప్పుడు చెప్తాం కదా, వేసిన తర్వాత కాసేపు మగ్గిస్తే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బెండకాయ కర్రీలోకి వెళ్ళిపోతుంది. ప్రొసీజర్ అదే మరి. చేశారు కాదనట్లేదు. కానీ తినేటప్పుడు బెండకాయ అనేది చెప్పగా ఉంది, మసాలా అది సెపరేట్ గా తింటున్నట్టుంది, బెండకాయ అనేది సెపరేట్. మసాలా బాగుంది, మసాలా వరకు బాగుంది. నేను మసాలా తర్వాత వచ్చి బెండకాయ గురించి చెప్తున్నాను. సో ఆ బెండకాయ అనేది కొంచెం చెప్పలేదు. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మనకు బెండకాయ కదా, సో దాన్ని మనం మసాలా వేసి చేసాము. సో అదొకటి కొంచెం మైనస్ పాయింట్. సో ఈరోజు కిచిడి కొంచెం బాగుంది. ఎస్, కిచిడి చాలా టేస్టీగా ఉంది. కంగ్రాచులేషన్స్ అండి. సో ఇంత మంచి కిచిడి మీరు మాకు చేసి చూపించినందుకు గాను ఈటీవీ అభిరుచి వారి తరఫు నుండి బ్యూటిఫుల్ సారీ. వావ్, మీకు ఈ సారీ చాలా బాగుంటుందండి. ఓకే అండ్ అలాగే మాధురి గారు మీరు చేసిన మహారాష్ట్రన్ బేడి మసాలా కూడా చాలా బాగుందండి. ఆ మసాలా చాలా టేస్టీగా ఉంది. కానీ రాజు గారు అన్నట్టు ఆ బెండకాయలు కూడా మసాలా పట్టుంటే ఇంకా బాగుండేది. ఎనీవే, మాకు ఇంత మంచి డిష్ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ తరఫు నుండి ఈ గిఫ్ట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ. మరి మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. ఊరించే వంటలు చూసారుగా, ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. జిడ్డు చర్మంతో బాధపడే వారి కోసం ఈ చిట్కా. దోసకాయ రసం, నిమ్మరసం ఈ రెండింటిని సమపాళ్లలో తీసుకుని ఒంటికి పట్టించి అరగంట తర్వాత స్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం జిడ్డుతనం తగ్గుతుంది. ఈరోజు వంటలన్నీ బాగున్నాయి కదండి, కానీ వాటిలోని పోషక విలువల గురించి డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన గోరుచిక్కుడు శనగపప్పు ఇగురులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఇగురు మన ఆంధ్రప్రదేశ్కి చాలా పరిచయం అండి. చాలా మంచి టైప్ ఆఫ్ వంటకం కూడా. గోరుచిక్కుడు, అలాగే శనగపప్పు అండ్ కొబ్బరి చూసారా, ఇక్కడే మనకు వెజిటబుల్, ఫ్యాట్, ప్రోటీన్. మీరు గంటలు గంటలు కుక్ చేసే దాంట్లో పీచు ఎక్కువ ఉండదండి. గోరుచిక్కుడు అనుకోండి, చాలా ఎక్కువ పీచు ఉంటుంది, త్వరగా ఉడికిపోతుంది. శనగపప్పు సేమ్, కొబ్బరి కూడా అసలు వంటే అంటే కుకింగే అవసరం లేదు. ఇలాంటి ఐటమ్స్తో మనము ఎక్కువ చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ దీనికి ఇంకో ఐటమ్ యాడ్ చేయాలంటే రైస్. సో ఒక కర్రీ, ఒక రైస్. మీకు ఒక మంచి డయట్ చెప్పనా, రోజుకి మీరు మధ్యాహ్నం ఇలాంటి ఒక కర్రీ, ఒక రైస్, అంటే రైస్ క్వాంటిటీ కూడా స్పెసిఫై చేస్తున్నాను కదా, నేను అంత రైస్ తీసుకుంటూ, తర్వాత పెరుగు, ఇవి తీసుకుంటే చాలండి. మనకు కావాల్సిన చాలా వెరైటీస్ అవసరం లేదు. ఈ వెరైటీస్లోనే మనకు పోషకాలన్నీ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇక మీరు ఊరించే వంటలు చూసిన సాబుదానా కిచిడి బాగుందండి. ఎందుకంటే ఇది కూడా ఒక రకంగా బ్యాలెన్స్డ్గా ఉంది. అంటే సాబుదానా మన బేసిక్గా చూసుకుంటే మన బియ్యం, గోధుమలు, రాగులు, జొన్నలు కంటే కూడా కొంచెం తక్కువ. ఎందుకంటే వీటిల్లో ఉన్నపాటి ప్రోటీన్ కూడా మనకు సాబుదానాలో ఉండదు. కానీ సాబుదానా కూడా వాడాల్సిన కొన్ని రకమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. మన లివర్ గనక చెడిపోయింది అనుకోండి, అప్పుడు మనకు తక్కువ ప్రోటీన్ డయట్ కావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు సాబుదానా ఉపయోగంగా ఉంటుంది. అదే సమయంలో మనకి ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం, రీనల్ డిసీజెస్ అంటారు, కిడ్నీ టెంపరీ ఇన్ఫెక్షన్ వచ్చినా, లేకపోతే పర్మనెంట్గా మనకు ఫెయిల్ అయిపోయినా, లేకపోతే డయాలసిస్ మీద ఉన్నా కూడాను మనకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ మారుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా మనకు ప్రోటీన్ తక్కువ కావాల్సినప్పుడు మనం సాబుదానా ఉపయోగించుకోవచ్చు. ప్రోటీన్ తక్కువగానే ఉంటుంది, కానీ పెసరపప్పు, మిగిలిన పప్పు ధాన్యాలు అన్నీ కూడా ఉన్నాయి కదా, ఇందులో అంత ప్రోటీన్ వాడుకున్నా పర్వాలేదు. అంటే 30 grams ఉంటుందండి. సో ఎలాగో మనం మెయిన్గా సాబుదానా వాడుకుంటూ మిగిలిన ప్రోటీన్స్ తక్కువ వాడుకుంటాం కాబట్టి పర్వాలేదు. విడిగా కూడా ఎప్పుడైనా ఒకసారి సాబుదానా తీసుకుంటే తప్పేం లేదండి. ఇక మీరు చూసిన మరో రెసిపీ మహారాష్ట్ర బేండి మసాలా. మహారాష్ట్ర వంటకాల్లో కూడా మన వంటకాల్లోగానే మనం వేరుశనగ పలుకులు ఎక్కువ వాడుతూ ఉంటారు. సో మహారాష్ట్ర బేండి అయినా ఎక్కడైనా బేండి డీప్ ఫ్రై చేయడం కరెక్ట్ కాదండి. దీన్నే నేను చాలాసార్లు చెప్పాను, ఇలాంటి డీప్ ఫ్రై రెసిపీస్ చూసినప్పుడు మీరు డ్రై ఫ్రై అంటే పెనం మీద ఒత్తిగా డ్రై హీట్తో మనం ఫ్రై చేసుకున్న కొద్దిగా ఆయిల్తో మనకి ఇంచుమించు అదే టేస్ట్ వస్తూ ఉంటుంది. ఇక ధనియాలు, వేరుశనగ పలుకులు అంటారా, బాగానే ఉంటుంది. ఏ స్టేట్, ఏ వంటకమైనా కూడా మీరు ఇవన్నీ కూడా మధ్యలో వచ్చినవే. ఏంటి, డీప్ ఫ్రై చేసుకొని తినడము, లేకపోతే దాన్ని బాగా నూనెలో దేవేసి తీసుకోవడం, అన్నీ కూడా రీసెంట్గా మనం ఒక 40-50 years లోపు మార్పులే. అంతకు ముందు కనుక మీరు చూసుకుంటే ఆయిల్ అసలు వాడేవాళ్ళు కాదండి. ఇప్పుడు ఆయిల్ ఎలా అంటే ఫస్ట్లో ఆయిల్ ఐటమ్స్, ఆయిల్ ఉన్న పదార్థాలు వాడేవాళ్ళు, దాన్నే మనం పోపులు కానీ దానికి కానీ యూజ్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గీ తీసుకోండి, దాన్ని ఉపయోగించేవాళ్ళు.
తర్వాత గానుగులు వచ్చాయన్నమాట. వాళ్ళే దాన్ని ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. ఆయిల్ని ఇంట్లోనే బ్యాక్ యార్డ్లో కానీ పెరట్లో కానీ వాళ్ళే దాన్ని ఆడిచ్చేవాళ్ళు ఆయిల్ని. తర్వాత స్టేజ్ ఏంటంటే మార్కెటింగ్, ఇంటర్నేషనల్గా మనకు షాప్స్లో దొరకడం అది. సో మీరు కనుక ఈ హిస్టరీ చూసుకుంటే మనకు అవైలబిలిటీ కొద్దీ మనం డైట్ మార్చుకుంటూ ఉన్నాం. అంటే ఒకప్పుడు వాళ్ళు ప్యాన్లో డ్రైగా ఫ్రై చేసింది, ఇప్పుడు మనకు ఆయిల్ దొరుకుతుంది కాబట్టి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది కాబట్టి మార్చేసుకున్నాం అనమాట. సో మళ్ళీ మనం మార్చేసుకుందాం. అంటే డీప్ ఫ్రై కాకుండా ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు అని తెలుసుకొని ట్రై చేసుకుంటే బాగుంటుంది. సో ఇవాళ మీరు చూసిన వంటకాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి. గోరు చిక్కుడు శనగపప్పు ఇగురు కానివ్వండి, అది ఇంకా ఎక్సలెంట్, తిరుగులేదు. నోట్ చేసుకొని ట్రై చేయండి. సాబుదానా కిచడి కూడా బాగుందండి. ఆ సాబుదానా కూడా అప్పుడప్పుడు తీసుకుంటే మంచిది, వాటిలో కూడా కొన్ని పోషక విలువలు ఉంటాయి. అండ్ లాస్ట్లో మీరు చూసిన మహారాష్ట్ర బెండి మసాలా, బెండి డీప్ ఫ్రై తప్పితే మిగిలినన్నీ బాగుందండి. అదే కదా, మనం దాన్ని మార్చేసుకోవచ్చు కదా. సో అలా ట్రై చేసుకుంటే ఈ 3 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఊరించే వంటలో మీరు కనుక ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేకపోతే ఈమెయిల్స్ ద్వారా గానీ లెటర్స్ ద్వారా గానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజు గారు, మీరు చేసిన వంటలు చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి. ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. తిరిగి రేపటి అభిరుచిలో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.